అఖిల భువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురరుణమునిస్సేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం కథలని కాకుండా కథలలో ఉండేటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందటానికి దానికి ప్రయత్నం చేస్తున్నాం. కథలు వింటూ ఉన్నంతకాలం జీవిత కాలమంతా కూడా మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా కథలు వినటమే మిగులుతుంది. మార్కండేయుడి కథో లేకపోతే అజామినుడు కథో అని చెప్పేటువంటి ఈ కథలే వినటం మిగులుతుంది తప్పితే మరణశయ్య మీద ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్పినట్లుగా ఏ రాత్రో ఏ పగలో ఎప్పుడో ఈ యొక్క తనువు అనేటువంటిది ఈ యొక్క దేహంలో నుంచి ఈ యొక్క ఆత్మ ప్రాణము జీవుడు అనేటువంటి వెళ్ళిపోవటం తథ్యము అనేటువంటి విషయాన్ని తెలిసిండి కూడా యవ్వనంలోనో ముసలితనంలోనో లేకపోతే చిన్న వయస్కులోనో ఏదో ఒక సమయంలో ఈ దేహాన్ని వదలక తప్పదు అని తెలిసినప్పటికీ కూడా మోహార్ణవ భ్రాంతించెంది చరించుచుండుగాని పరమార్థంబైన నీ ఎందుదా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పినట్లుగా ఎంతసేపు ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల మీదనే ధ్యాస ఉంచి కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా ఈ యొక్క దేహ బంధాలన్నీ కూడా రుణానుబంధాలే అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తున్నప్పటికీ కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా వాటి మీదనే మమకారము, వాటి మీదనే మనకి దృష్టి తప్పితే వేరే వాటి మీద ఉండదు. మనం సంపాదించేటువంటి సంపాదన మన తాలూకు సంతతికి ఎలా చెందుతుంది, మనం ఈ ఆస్తిని ఎలా మన పిల్లలకి చేరుస్తాము అని ఇదే నిరంతరము ఉండేటువంటి మోహంతో కూడుకున్నటువంటి భ్రాంతి తప్పితే, మాయ తప్పితే దీనిలో నుంచి బయటికి వచ్చి నిజమైనటువంటి ఆ ఒక భగవంతుడి యందు వీళ్ళు ఎంతమంది ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని పురాణాలు చెప్పినా, ఎన్ని మఠాలు పెట్టుకున్నా, తలలు బోడులైన తలపులు బోడుల విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసరి బోడుగుండు కొట్టించేసుకున్నంత మాత్రం చేతనా మేము సన్యాసులు అని చెప్పేసరి సన్యాసులు అవుతున్నారు తప్పితే సన్యాసిగా ఒక్క నిమిషమైన భగవంతుడి మీద దృష్టి నుంచుంటుందా? ఎంతసేపు అవి కట్టాలి, ఇవి కట్టాలి, వీటికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరినో ఢిల్లీ చందాలు అడుగుతాము, ఏ దేశం వెళ్ళి అడుగుతాము, ఎవరిచ్చేటువంటి చందాలతో ఏం చేస్తాము, వీటి మూలంగా మన తదనంతరం అనేటువంటిది ఒక కుటుంబీకుడి కన్నా కూడా ఎక్కువ తాపత్రయాదులతో అన్నట్టుగానే మఠాధిపతులు ఉంటున్నారు తప్పితే నిజమైనటువంటి భక్తి మార్గాన్ని బోధించటానికి నిస్సంశయంగా నిస్సంకోచముగా ఏ విధమైనటువంటి ప్రలోభాలని లేకుండా
శంకరాచార్యుల వారిలాగా చెట్టు కింద కూర్చున్నా, నది ఒడ్డున కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు చెప్పవలసినటువంటి విషయాలు చెప్పకుండా వాళ్ళు చెప్పాల్సి వచ్చేటప్పటికి వాటికి ఒక స్థలాలు కావాలి. సూతుడు సౌనికాది మహాములను గూర్చి ఇట్లనే అని చెప్పేసి ఒక ఆశ్రమం పెట్టుకోవాలి. ఆ ఆశ్రమంలో ఎంతసేపు తమ చుట్టూతా ఒక పరివారం అంటూ ఉండాలి. ఆ పరివారం తర్వాత గురువుగారు ఎప్పుడు వెళ్ళిపోతారో ఆ గురువుగారి తాలూకు ఈ యొక్క ఆశ్రమాన్ని వీటన్నింటినీ నేనెప్పుడు కైవసం చేసుకుంటాననేటువంటి స్వార్థపరుల మధ్యన లాటరీ సిస్టమ్ లాగా ఎవరినో ఒకరు తీసుకుని దానికి తన తదనంతరం ఇతనే అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇటువంటి విషయాలన్నీ కూడా చరిత్రలో మనం ఎన్ని చూసినప్పటికీ కూడా ఇంకా మనుషులలో ఇంకా ఆ ఒక అజ్ఞానాంధకారం వదలలేదు అని చెప్పేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటి విషయము. వెంకటనాథుడిగా ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి తమ గురువుగారు అంతిమ కాలంలో ఆయన మఠాధిపతిగా అన్నట్టుగా అయినప్పుడు అంతకుముందే కృష్ణనాథుడు అనేటువంటి ఆ మఠానికి సంబంధించిన ఒక అతనికి ఆ మఠాధికారం ఇచ్చిన తర్వాత ఆయన మఠాధికారి అయిన వెంటనే దేశ సంచారం గురించి అని చెప్పేసి మొత్తం దేశం నలుమూలలా వెళ్ళటం జరిగింది. ఆ తంజావూరులో ఉన్నటువంటి ఆ మఠాధిపతి అంతిమ కాలంలో ఉన్నప్పుడు వెంకటనాథుడిని పిలిచి నీవి యొక్క మఠం బాధ్యతలు తీసుకోవలసింది అని చెప్పితే తప్పని పరిస్థితిలో భార్యా పిల్లలతో ఉన్నటువంటి కుటుంబీకుడైనటువంటి వెంకటనాథుడు గురువుగారి మాటకి తల ఒగ్గి ఆ పీఠంలోకి తను పీఠాధిపతిగా వచ్చిన తర్వాత పీఠాధిపతిని నేను చెప్పినా కూడా పీఠంలోకి వెళ్ళొద్దు, నువ్వు సన్యాసత్వం తీసుకోవద్దు అని చెప్పేసి వెంకటనాథుడు భార్యగా ఆమె ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వెంకటనాథుడిగా ఆయన పడచెవిని పెట్టి రాఘవేంద్రుడిగా మారిపోయారని చెప్పేసరి ఆ వెంకటనాథుడి తాలూకు భార్య ఒక వ్యవసాయ భూమిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంది. ఈ విషయాలన్నీ వెంకటనాథుడైనటువంటి రాఘవేంద్ర స్వామికి తెలిసినప్పటికీ కూడా తొందరపడ్డావు, గురువుగారికి పీఠాధిపతిగా ఉన్నా కూడా ఆ కృష్ణస్వామి వచ్చిన తర్వాత అప్పచెప్పి వచ్చేవాడును, ఏమయ్యేదో, ఎంత పని చేశావని భార్య తాలూకు ఆత్మతో ఆయన బాధపడి చెప్పుకోవటం జరిగింది. తీరా గురువుగారు అంతిమకాలం అయిపోయి గురువుగారి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కృష్ణనాథుడు వచ్చి ఈ తంజావూరు పీఠానికి నేనే అధిపతిని అని చెప్పేసని ఆయన తంజావూరు రాజు దగ్గర చెప్పగా తంజావూరు రాజు రాఘవేంద్ర స్వామిని పిలిచి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత రాముడు ముందువాడు, తర్వాత కృష్ణుడి తర్వాత వాడు కాబట్టి నీవు పీఠాన్ని తీసుకున్నప్పటికీ కూడా పీఠాధిపతి అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా శిష్యుల్ని చూసి నువ్వు మాట్లాడటం జరగలేదు కాబట్టి నువ్వు దేశాంతరాలకు వెళ్ళిపోయావు కాబట్టి గురువుగారు అంతిమ కాలంలో పీఠాన్ని అధిరోహించినటువంటి వాడు ఈ యొక్క రాఘవేంద్ర స్వామి. ఆయన తన తాలూకు భార్యను కూడా పోగొట్టుకుని ఆయన ఈ యొక్క పీఠంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క మధ్వపీఠానికి రాఘవేంద్ర స్వామి అర్హుడు అని చెప్తే అప్పుడు వెంకటనాథుడు తంజావూరు నుంచి మంత్రాలయానికి రావటం జరిగింది. ఈ కథాగమనాన్ని మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఎంత పీఠాధిపతులు అని చెప్పేసి ఎన్ని మఠాలు స్థాపించినప్పటికీ కూడా వాళ్ళ తాలూకు ఆస్తులన్నీ ఎక్కడికి పోతాయో అనేటువంటి ఒక దృక్పథంతో
కుటుంబీకులకి మళ్ళీ తమ తాలూకు ఆస్తుపాస్తులన్నీ ఎలాగైతే తమ సంతతికి చెందాలనుకుంటున్నారో అట్లాగే మఠాధిపతులు కూడా ఊరూరా తిరిగి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చందాలు పోగు చేసినటువంటి ధనంతో వీళ్ళు ఆ యొక్క మఠానికి తమ తదనంతరం ఎవరో ఒక వారసుడు అనేటువంటి వాడిని పెట్టి అతనికి ఈ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా ఇచ్చే వీళ్ళు కాలం చేస్తున్నారు తప్పితే ఏ ఒక్క మఠాధిపతి అయినా కూడా వాస్తవానికి ఆలోచిస్తే నిస్వార్థంగా ఒక చెట్టు కింద కూర్చునైనా సరే తమ తాలూకు ప్రసంగాల్ని తమ చెప్పవలసినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే ఎక్కడైనా సరే అంటే బహిరంగ ప్రదేశంలో చెప్పటం జరుగుతుందా? వాళ్ళకి శిష్యులు, ప్రతి శిష్యులు, వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయ వ్యయాల లెక్కలు ఇవే సరిపోతున్నాయి తప్పితే ఇంతకు మించి నిస్వార్థమైనటువంటి వాటితో ఏ ఒక్కరైనా శంకర భగవత్పాదుల వారిలాగా వేటితోనూ ధన ప్రమేయము లేనటువంటి వాళ్ళ ఆశ్రమాలని కలిగి ఉన్నవారు ఈ జగత్తులో ఎవరైనా ఉన్నారా? నిస్వార్థంగా ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఒక శంకర భగవత్పాదుల వారే. ఆయన తమ ఆశ్రమాలు అనేటువంటివి ఒకవేళ ఉన్నా కూడా తమ శిష్యులకి ఇచ్చేసి ఆయన కేదారు వెళ్ళిపోయి కేదారులో అంతర్ధానం చెందారు అనేటువంటి విషయాన్ని మనం మరువరానటువంటి విషయము. ఆయన జ్ఞాన సంపదని కూడా ఆయనతో పాటు ఆయన శిష్యులకి పంచిపెట్టారు తప్పితే ఆయన మూట కట్టుకుని ఎవరికీ చెప్పకుండా అన్నట్టుగా ఆయన తీసుకుని వెళ్ళిపోలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ యొక్క కథాగమనాలన్నీ చెప్తున్నటువంటి విషయమే. అలాగే వెంకటనాథులు వారు కూడా రాఘవేంద్ర స్వామిగా మారిన తర్వాత ఆ ఒక మఠానికి ఆ ఒక రాఘవేంద్ర స్వామి మఠానికి తదనంతరము ఎవరో తమకి సంబంధించినటువంటి ముక్కు మొహము తెలియలేనటువంటి వాళ్ళకే ఆ పీఠాలను ఇస్తున్నారు తప్పితే అలాగే శృంగేరి పీఠాధిపతులు కూడా తమకి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేనటువంటి వాళ్ళకే పీఠాలు ఇస్తున్నారు తప్పితే తమ మానల్లుళ్ళకో తమ తాలూకు బంధువర్గానికో ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ యొక్క పీఠాలను ఇవ్వటలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. ఈ విషయాలు ఎందుకు క్రోడీకరించవలసి వస్తుందంటే వాళ్ళు పొందిన జ్ఞానాన్ని చెప్పండిరా బాబు అని చెప్పేసి అంటే వాళ్ళు పొందిన జ్ఞానం చెప్పటం మాటలు ఎట్లాగున్నా వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు అనేటువంటి ఆ మఠాలకి అధిపతులను మాత్రము నియమించి వాళ్ళకి వీటన్నింటినీ కూడా సంక్రమింపజేసి వాళ్ళు తాలూకు దేహాలు వదులుతున్నారు తప్పితే ఏ ఒక్క పీఠాధిపతి కూడా తదనంతరము కూడా ఆ ఒక్క పీఠానికి వారసుడు లేకుండా మాత్రము ఎవరు కూడా తమ తాలూకు దేహ యాత్రను చాలించట్లేదు. అలా చాలించినటువంటి పీఠాలకి శిష్యులు అనేటువంటి వారు వాళ్ళల్లో వాళ్ళే తన్నుకుని మేము పీఠాధిపతులు అంటే మేం పీఠాధిపతులమని చెప్పేసని ఆఖరికి న్యాయస్థానాలని కూడా ఆశ్రయించి ఒక న్యాయాధిపతి చెప్పినటువంటి దాన్ని పట్టుకుని వీళ్ళు దానికి పీఠాధిపతులుగా ఉంటున్నారు తప్పితే వీళ్ళు గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానమంతా కూడా ఏమైపోయింది? వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞాన సంపదని నలుగురికి చెప్పి ఇలా గురువుగారు చెప్పారు కాబట్టి ఈయన్ని గురువుగా మనం ఉంచుకుందాము అనేటువంటి పరిస్థితి లేకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల మూలంగా మాత్రమే తమ తాలూకు ఆధిపత్యాలను నిలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇటువంటి వాళ్ళు మనకి ఏమి జ్ఞానాన్ని ప్రబోధిస్తారు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా మనం ఆలోచించవలసినటువంటి విషయము.
మొదటి గురువుగా తల్లిని చెప్తూ ఉంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ ఒక్క గర్భస్థ శిశువు నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఊహ తెలిసే వరకు కూడా ప్రథమ గురువుగా ఉన్నటువంటి గురుస్థానంలో ఉండేటువంటిది మాతృమూర్తి. ఆ తదనంతరము తండ్రి అనేటువంటి వాడు చేయి పట్టుకుని తమ ఆస్తిపాస్తులు ఇచ్చేంత వరకు కూడా జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వాడు తండ్రి. ఆ తదనంతరం వచ్చినటువంటి గురుస్థానానికి అధిక ప్రాధాన్యతనిచ్చి తమకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ తీసుకెళ్ళి ఆ గురువుగారి దారాదత్తం చేసి వాళ్ళ మోచేతి కిందనట్టుగా పీఠాల మోచేతి కింద గంజినీళ్ళు తాగేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఇది ఎంత అజ్ఞానానికి మూలము అనేటువంటి విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. ఒకటి, పీఠాధిపతులకి ఒక్క ఆస్తిపాస్తులు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళు సన్యాసులే కదా, కాషాయ బట్టలు కట్టుకున్నటువంటి వాళ్ళు కదా, వాళ్ళకి ఏ విధమైన ఆస్తులు ఏ విధమైనటువంటి ఇవి సంపద ఉండకూడదు కదా. వాళ్ళకి కావలసిన ఒక్క పూట భోజనము, వాళ్ళు ఉండటానికి కావలసినటువంటి పాడుపడిపోయినటువంటి దేవాలయాలు కానీ, లేకపోతే ఒక మర్రి చెట్లు లాంటి చెట్లు కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు స్థిర నివాసాలు ఉంచుకోవాల్సినటువంటి వాళ్ళు ఇటువంటి వాటి జోలికి వచ్చి ఇటువంటి ఆశ్రమాలను నిర్ణయించుకుంటున్నారంటే ఇంకా వీళ్ళు చెప్పేటువంటి జ్ఞానం ఎంతవరకు ఉంటుంది? కానని వాడి నూతగొని కానని వాడి విశిష్ట వస్తువులు అని చెప్పేసని చెప్పినట్లుగా గుడ్డివాడిని పట్టుకుని గుడ్డివాడిని నడిచినట్లుగా ఈ యొక్క సత్సంగాలని లేకపోతే ఏవో ధ్యాన కేంద్రాలని ఆశ్రమాలని మఠాలని తిరిగినంత మాత్రం చేత తిరిగే చక్రానికి మట్టి అంటుకోదు అని చెప్పేసి ఒక సామెత చెప్పినట్లుగా వాళ్ళకున్న జ్ఞానం ఎంత, వాళ్ళు వీళ్ళకి చెప్పేటువంటి జ్ఞానం ఎంత అనేటువంటి విషయాన్ని ఏనాడైనా కూడా ఎవరైనా కూడా ఆలోచిస్తున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే ఎంతసేపు కథలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. కథలు చెప్పుకుంటూ వాళ్ళ ఆశ్రమాల చుట్టూతా వీళ్ళందరినీ కూడా పోగేసుకుని వాళ్ళ జీవనోపాధిని గడుపుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించలేక మనం వాళ్ళ చుట్టూతా తిరుగుతూ మనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా ఆ యొక్క మఠాలకి ఇవ్వటం మూలంగా వచ్చేటువంటి లాభమేమిటి? అదే ఒక పేదవాడికి కనీసం ఇచ్చిన వాడి పిల్లలనైనా చదివించుకుంటాడు అనేటువంటిది లేకుండా ఎంతకని తీసుకెళ్ళి మఠాలకి పెడితే మఠాధిపతులు వాళ్ళ తాలూకు మత ప్రవర్త గురించి అన్నట్టుగా మత వ్యాప్తి గురించి ఖర్చు పెడుతున్నారు తప్పితే ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక పైస కూడా ఖర్చు పెట్టట్లేదు అనేటువంటి విషయం నాకు ఈ మధ్యనే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలిసింది. వాళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలో ఉంటున్నారని చెప్పేసని వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉండటం ఎందుకు అనుకుని చెప్పేసని ఒక ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు చేరదామనుకున్నప్పుడు ఆ ఆశ్రమాధిపతి మా తాలూకు మతంలో చేరితేనే మీకు ఆశ్రమంలో మీకు ఆశ్రయాన్ని ఇస్తామని చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నా స్నేహితుడు నా మిత్రుడు నాకు చెప్పడం జరిగింది. అంటే ఈనాటి ఆశ్రమాలు ఎలాగున ఆశ్రయించిన వారికి ఆశ్రయం ఇవ్వటం కాదు, వాళ్ళ తాలూకు ఏవైతే మనోభావాలు ఉన్నాయో ఆ మనోభావాలతో ఏకీభవించే వారికి మాత్రమే వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క సిమెంట్ కట్టడాలు కలిగినటువంటి భవంతుల్లో వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తారు తప్పితే దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి నీకు పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్లో నుంచి నీ ధనాన్ని మాకు ఇయ్యి అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్పితే ధనమూలమిదం జగత్ అన్నట్టుగా ఉంది తప్పితే సన్యాసులు అనేటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే కనీసం వాళ్ళతో పాటు
ఇంత భిక్ష పెట్టేటువంటి స్థితిలో కూడా లేనటువంటి ఆశ్రమాలు ధనంతో తొలతూగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటి విషయం. ఇదే ఒక మీరాబాయి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు స్థాపించినటువంటి ఆశ్రమాల్లో ఏనాడు ధన ప్రసక్తి లేకుండా వాళ్ళు నిస్వార్థంగా ఈ యొక్క ప్రకృతి అంతా కూడా సహజమైనటువంటిది, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటికీ కూడా బ్రతకడానికి సమానమైనటువంటి హక్కు ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి విషయాన్ని మనం మరవరానటువంటిది. ఇటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకుంటూ మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని ఇక్కడ ఈ యొక్క చక్కని పాట వినటానికి ప్రయత్నం చేద్దాం.
फलदं सुरभिमधुर वरोदय चतुरो अभीष्टवरदं अनुग्रह फलदं सुरभिमधुर वरोदय चतुरो चिन्मय रूपं चिन्मयरूपं चित्रदवरितं चिन्मयरूपं चित्रदवरितं केतके पुरोलसितं देवं केतके पुरोलसितं देवं श्रीविनायकं नमाम्यहम् दयानिधिं शुभवरदश्री विनायकं नमाम्यहम् आ आ ఇలాగా మీకు కూడా దగ్గరివి చదవడంలో ఈ ఇబ్బందిగా యొక్క ఉంటే వెంకటనాథుని తాలూకు అనుగ్రహంతో ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకుండా తాము సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తికి చెప్దాము అనేటువంటి తలంపుతో మా గురుదేవుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞాన సంపదని ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని ఈ ఆశ్చర్యాల తాలూకు మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మిగిలిన విషయాలన్నీ కూడా రేపు మాట్లాడదాము. అంతవరకు స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.